హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటానండి. అదే వెజ్ మోమోస్ అనమాట. సో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. బయట కొంటే చాలా కాస్ట్. అందుకే ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు అయితే ఇంటికాడే ఉంటారు. ఇంకా అంత మాట ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. ఇలా ఒక్కొక్క రెసిపీ చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే మన వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుంది. అలాగే ఈ రోజుతో అయితే పిల్లలకి స్కూల్స్ హాలిడే అయితే ఇచ్చేస్తున్నారండి. సో వాళ్ళైతే ఈరోజు లాస్ట్ డే స్కూల్ అనమాట. ఇంక ఈ స్కూల్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తారు ఇంకా. సో ఇప్పుడైతే నా మార్నింగ్ రొటీన్ అంతా అవుతుందన్నమాట. సో మార్నింగ్ అయితే నేను దాల్చిన చెక్క వాటర్ అయితే పెట్టుకున్నాను. అందులో హనీ అయితే తీసుకొచ్చారు. అలాగే ఈరోజు మేము నైట్ వచ్చేసి ఏంటంటే మేము ట్యూషన్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. ఒక చిన్న పని ఉంది, అదేంటన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశానండి. ఇంకా పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారు. నువ్వు వెనక్కుండా సార్ ఊరే చాలా ఉంది, అద్దంలో చూసుకో. సో ఈరోజు వచ్చేసి అమ్మాయిలు వచ్చి పింక్ కలర్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. సో అబ్బాయిలు వచ్చేసి బ్లూ కలర్ వేసుకురమ్మన్నారు అనమాట. సో ఇది రీసెంట్గా ట్రెండ్స్లో తీసుకున్నాం కదా మా అమ్మాయికి డ్రెస్. సో అదైతే వేసేసాను. ఇంకా మా అబ్బాయికి ఆల్రెడీ బ్లూ షర్ట్ ఉన్నది పాతది, ఇంకా అదే వేసేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారనమాట. ఇంకా తర్వాత అయితే నేనైతే తీసుకురావడానికి అయితే వెళ్ళాను. సో ఈ స్కూల్ అయితే ఇక్కడితో లాస్ట్ అనమాట ఈ రోజుతోటి. యాక్చువల్లీ ఈ రోజు ట్యూషన్ కూడా లాస్ట్ అనమాట. ఇంక ఈ రోజుతో స్కూల్ ట్యూషన్ అన్నీ అయిపోతున్నాయి. సో ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది, ఆల్రెడీ ఆడుతుంది. ఇంక తర్వాత అయితే మా అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను. కాల్ చూడండి ఎలా కుంటున్నాడో, కాల్ ఇంకా నిప్పుకుందనమాట. సో ఇంకైతే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి గోడు చిక్కుడుకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చారులోకి పప్పు చారులోకి చాలా బాగుంటుంది అనమాట ఇలాగా. సో ఈ లోపలని అవలుస్తూ ఉంటే మబ్బు వేసేసింది, మొత్తం మేఘం పెట్టేసింది అనమాట. సో గాలి కూడా వేస్తుంది లైట్గాని. సో నేను బయటకు వచ్చి అలా వీడియో అయితే తీశాను. చాలా రోజుల తర్వాత అయితే వర్షం రాబోతుంది అనుకున్నాను. సో మీకు ఇంతకుముందు మనం ఫస్ట్ ఇల్లు చూసాం కదండి, ఆ ఇల్లు వచ్చేసి ఇదేనమాట. సో మనం ఫస్ట్ 3 BHK ఏంటది దాన్ని ఏమంటారు బాగా గుర్తు రావట్లేదు. సో ఫస్ట్ చూసిన ఇల్లు అయితే ఇదేనమాట మనం. సో కింద అయితే బట్టలు అడ్డుగా ఉన్నాయన్నమాట, అందుకే మీకు పైన చూపిస్తున్నాను. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పొడుగుందో. అవి ఏమో మెట్లు గట్రా చాలా డేంజర్గా ఉన్నాయన్నమాట. అయితేని తర్వాత అయితే వర్షం అయితే పడుతుందండి. అంటే వర్షం స్టార్ట్ అయిందనమాట, చినుకులు స్టార్ట్ అయింది అంతే. వర్షం ఏమీ రాలేదు ఇంకా గట్టిగాని. తర్వాత వచ్చిందండి ఎండ, మరి మామూలుగా లేదనమాట ఎండ అయితేని. చాలా గట్టిగా, అంటే ఆ కొన్ని చినుకులకి ఎంత గట్టిగా ఎండ కాసిందంటే మామూలుగా కాలేదనమాట. ఆ రోజైతే చాలా అంటే చాలా ఉడుకొచ్చేసింది. పిల్లలైతే వర్షంలో కాసేపు అలా తడిసారనమాట ఆ చినుకుల్లోని. తర్వాత అయితే ఇంట్లో తీసుకొచ్చేసాను. ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అన్నా కదా. చిక్కుడుకాయలు అయితే ఈ విధంగా ఒలిచి పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ మీద వాటర్ అయితే పెట్టాను. అవి మరుగుతూ ఉన్నప్పుడు ఈ చిక్కుడుకాయలు అయితే వేసి ఇవి అయితే ఉడికించుకున్నాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళారనమాట. సో రమ్మన్నారనమాట, ఫోన్ చేశారు. అప్పటికి మా హస్బెండ్ లంచ్కి అయితే వచ్చారు. ఆయన అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకున్నారు, అలాగే టీసీ కూడా తీసేసుకున్నారనమాట. ఇంకా వేరే స్కూల్లో జాయిన్ చేశాం కదా, ఇంకా అక్కడికైతే మరి టీసీ ఇవ్వాలి కదా. సో టీసీ అలాగే మార్క్ లిస్ట్ కూడా తీసేసుకున్నారనమాట. సో ఇంకా స్కూల్కి అయితే ఇద్దరు బాయ్ బాయ్ చెప్పేసి అయితే వచ్చేసారు. ఇంక నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను కదా, దాంట్లోకి పప్పు టమాటో అయితే చేస్తున్నానండి. నా దగ్గర అరకంది పప్పు అయితే ఉందనమాట. ఇంక దాంతో నేను పప్పు టమాటో అయితే చేసేసాను, అంటే పెట్టేశాను అనమాట కుక్కర్లో పెట్టి. ఈ లోపల ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉడుకుతూ ఉన్నాయి కదా. ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదండి. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిందని చెప్పాను కదా. ఇంక ఈ లోపల బనానా షేక్ అయితే చేసుకున్నాను అనమాట, మిల్క్ షేక్ కింద. అంటే బనానా వేసాను, అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, కాచి చల్లార్చిన పాలు అనమాట, అవి కూడా వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో వేసుకుని.
యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి వేసుకుంటారు కదా, అలాగా అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకున్నా సరే ఈ విధంగా మామూలు అయినా వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను కదా, అందులో డ్రై ఫ్రూట్స్ వేసి అంత బాగా ఏం నలగవు. సో చిన్న చిన్న ముక్కల కింద ఉంటాయి, పర్లేదు బాగానే ఉంటాయి తినడానికి. సో ఇందులో అయితే నేను హనీ మిక్స్ చేసుకున్నాను, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఉంచాను. సో అవి కూడా పైన వేసుకుని నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. చిక్కుడుకాయలు అయితే ఆల్రెడీ ఉడుకుతున్నాయి అనమాట. ఇంకా ఉడికిన తర్వాత ఫ్రై అయితే చేయాలి. ఏం వండుతున్నావు ఇన్ను? పింక్ రైసా? మరి ఇదేంటి ఇందులో ఏమేమి వేసావు? ఇందులోనా పిల్లలకి ప్రసాదం ఇష్టము కదా, అందుకని మనము ఏమేసామంటే గార్లిక్ దేవు ప్రసాదం, ఇంకేమో ఉప్పు కారం ఉప్పు కారం వేసాను. అప్పుడు పింక్ కలర్ వేసాను, పింక్ కలర్ ఫుడ్. అప్పుడు బాగా కలిపాలి. అయిపోయిందా? రెడీ అయిపోయిందా? ఇంకా బాగా చేయాలి. ఇక్కడ మా అమ్మాయి నేను వెల్లుల్లిపాయలు వేస్తుండే అవన్నీ తీసి ఎంత చిరాకు చేస్తుందంటే, కర్రీ వండుతుందంటే అండి కలర్ఫుల్ ఫుడ్ వండుతున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా అంటే అంత ఎక్కువేం మసాలా అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, అవి పొట్టు తీసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. అలాగే ఇందులో వేపించెనపప్పు అనమాట. సో వేపించెనపప్పు వేసుకున్నాను. మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి, నా దగ్గర లేదని చెప్పేసి కారం అయితే వేసేసాను అనమాట. మీకు తగినంత కారం అయితే వేసుకోండి. వేసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయి, సో అవి కూడా తీసేసి వాటర్ తీసేసి పక్క అయితే పెట్టేశాను. ఇప్పుడైతే పప్పు కూడా ఉడికిపోయింది. ఇంక దానికి తాలింపు అయితే పెడుతున్నాను. సో ఫ్రై పెడతాను కదా అని చెప్పేసి ఇదే కడాయిలో అయితే నేను ముందు తాలింపు అయితే పెట్టేస్తున్నాను. నా దగ్గర ఆవాలు లేదండి, ఆవాలు అయిపోయిందనమాట. జీలకర్ర డబ్బా ఏమో కనిపించట్లేదు, వీళ్ళు ఎక్కడ పెట్టేశారో. సో ఇంకా ఆవాలు కొంచెమే ఉంది, ఫ్రైలో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆవాలు అయితే ఇందులో అయితే వేసేసాను. యాక్చువల్లీ నా దగ్గర చాలా సామాన్లు అయితే అయిపోయినాయి, మళ్ళీ ఇంటికి వెళ్తాం కదా ఎందుకు తెచ్చుకున్న వేస్ట్ అని చెప్పేసి ఇంకేం తేవట్లేదు, ఉన్నట్లతో అలా సరిపెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫ్రై అయితే పెడుతున్నాను. సో కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర కనిపించట్లేదు అన్నాను కదా, సో జీలకర్ర కూడా వేసుకుని అందులో కరివేపాకు వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అందుకే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పక్కన అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల పిల్లలిద్దరికీ ఆయిల్ పెట్టేశాను. ఈ పక్కలో అయితే తీయలేదండి, ఇంకా మా అబ్బాయిని అయితే తీయమన్నాను అనమాట. ఇద్దరు ఇంకా ఆడుతూనే ఉన్నారు. సరేలే తీరా అని చెప్పేసి అన్నాను. ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నాడు. తర్వాత అవన్నీ కుర్చీలో పెట్టగానే మళ్ళీ అన్నీ కింద పడిపోయినాయి అనమాట. మళ్ళీ అవన్నీ నేను తీసుకుని నేను సర్దుకున్నాను అనమాట. సో మా అబ్బాయి అయితే హెల్ప్ చేస్తాడండి. మా అమ్మాయి రాక్షసి, అసలు చెప్పిన మాట ఏందో మళ్ళీ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మా అమ్మాయి ఎప్పుడు వాళ్ళ డాడీ పార్టీయే, వీడెప్పుడు మమ్మీ పార్టీనమాట. మా మమ్మీ అంటా ఉంటాడు. విన్ను ఏమో మా డాడీ అంటూ ఉంటుందన్నమాట అంత మాటని. సో అలాగే ఇంక ఇల్లంతా సర్దేశాను. ఈ లోపల చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. కావాలితే ఈ పౌడర్లోనే ముందుగానే సాల్ట్ వేసుకోవచ్చు. సో ఎలాగన్నా పర్లేదనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకుందామంటే మనకి చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా బాగుంటుందండి. ఆ పౌడర్ వేసుకున్నాం కాబట్టి మనకు అన్నంలో కూడా బాగా కలుస్తుంది అనమాట. ఇంకా పిల్లలిద్దరిని పిలిచాను, ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేద్దామని చెప్పేసి వాళ్ళకి లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఇదనమాట. చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా పప్పు టమాటో, ఇంకా గోధుమ రైస్, అలాగే క్యారెట్ కూడా పెట్టుకున్నాను సలాడ్ కింద. ఇంకా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కాసేపు పడుకోబెట్టి ఆ తర్వాత నేను ఇప్పుడు మోమోస్ అయితే ప్రిపేర్ చేస్తానండి. సో దానికోసం అని చెప్పేసి మైదా తీసుకున్నాను. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేను 2 వాటితో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను, వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకుని పైన కొంచెం ఆయిల్ అప్లై చేశాను. సో అలాగే మైదా పిండి గోధుమ పిండి కూడా 2 మిక్స్ చేసుకున్నాను. సో ఇవైతే నానాలి, పక్కన పెట్టేశాను.
వెజ్ మోమోస్ అన్నాను కదా, దానికోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి. ఇక నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను. ముందుగా కడాయి పెట్టుకున్నాను. అందులోని మీరు బటర్ ఉంటే వేసుకోండి, బటర్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. నా దగ్గర లేదు, అందుకే ఆయిల్ అయితే వేసేసాను. సో ఇందులో ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. అలాగే అల్లం కూడా ఉంటే వేసుకోండి. సో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. సో ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ క్యాబేజీ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, క్యాప్సికమ్ తీసుకున్నాను. సో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోని ఏంటంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, కాకపోతే వేయడం మర్చిపోయాను అనమాట. సో అలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేస్తే ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అందులో వాటర్ పోతే సరిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇందులో పెప్పర్ పౌడర్ వేసాను. పెప్పర్ పౌడర్ వేసి 1 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సోయా సాస్ అయితే వేసాను అనమాట. అంతేనండి, ఈ ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట స్టఫ్ అయితేని. సో ఇందులో మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు, అందుకే పెప్పర్ పౌడర్ అయితే వేసాను అనమాట. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇదంతా బాగా చల్లారాలన్నమాట. వేడి మీద చేస్తే మళ్ళీ చపాతీ విడిపోతుంది అనమాట మోమోస్ అయితేని. అందు గురించి ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేశాను. మనకి చిన్న చిన్నవి చేసుకోవాలి, అందుకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ముందుగా మైదా పిండి తీసుకొని దాన్ని బాగా నలిపేసాను అనమాట. ఒకసారి అలా బాగా నలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి. మీకు చిన్న చిన్న ఉండలు లేకపోతే చాక్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి పెద్ద తీసుకున్న స్టఫ్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. చిన్న చిన్న అనుకోండి మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న పూరీల కింద అయితే చేసుకోవాలి. మనకి పెద్ద సైజ్ చేసుకోకూడదు అనమాట. చిన్న చిన్న పూరీలు అయితే చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో అన్ని ఈ విధంగా చిన్న చిన్న పూరీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక పూరీ అయితే తీసుకుని ఈ విధంగా మధ్యలో కర్రీ అయితే పెట్టుకోవాలి. సో ఎలా ఫోల్డ్ చేయాలన్నది చూపిస్తానండి, చాలా సింపుల్ అనమాట. ముందుగా కర్రీ తీసుకున్నాం కదా, ఈ విధంగా మధ్యలో కర్రీ పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి చపాతీ అన్నది ఇలా పైకి తీసి ఇలా మన కుర్చీలు మడత ఎలా పెడతామో అలా బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఒక దుక్కుని పట్టుకుని ఇలాగ చుట్టూరు అన్నాం అనుకోండి, మనకి మోమోస్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా మధ్యలో మనం కర్రీ పెట్టేసి ఇలా కుర్చీలు ఎలా పెడతామో సేమ్ అలా పెట్టామంటే మనకి ఈ విధంగా మనకి షేప్ అయితే వస్తుంది అనమాట. సో మీకు దగ్గరగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి, చాలా ఈజీ అనమాట. సో ఇలా రాలేదనుకోండి, మీకు నచ్చిన షేపు దాన్ని మొత్తం అంతా ఒకేసారి దగ్గరికి పట్టేసుకొని చుట్టేసినా సరిపోతుంది అనమాట. మనం ఇంట్లోదే తినేది కాబట్టి అలా అన్నా పర్లేదు. సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇడ్లీ పాత్ర అయితే లేదు, అక్కడ పంపేశాను కదా. సో ఇడ్లీ పాత్ర ఉంటే అందులో ఒక్కొక్క రేకులో ఒక్కొక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లేదు కాబట్టి ఇలా ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసుకున్నాను. నా దగ్గర చిల్లుల గిన్నె ఉంది. ఈ చిల్లుల గిన్నెకి ఏంటంటే నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేయకపోతే కింద అంటుకుపోతుందండి ఆవిరికి, అందుకే ముందుగానే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ అన్ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా మనం స్టీమ్ చేయాలి. కాకపోతే నా దగ్గర అంత పర్ఫెక్ట్గా లేదనమాట. సో ఇదైతే సరిపోయింది కరెక్ట్గాని. సో అలా మోమోస్ అన్ని పెట్టేసి పైన అయితే మూత పెట్టేశాను. ఇక్కడ మా అమ్మాయి నేను కూడా ప్రిపేర్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి చేస్తుంది అనమాట. మా అమ్మాయి ఒక షేప్ చేసింది, చూపిస్తాను చూడండి. అంటే ఈ షేపే రావాలని లేదు, ఎలా అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో స్టఫ్ అన్నది ఒకటే కాబట్టి ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక నేనైతే పూరీలు చేస్తూ ఉన్నాను, మా హస్బెండ్ అయితే పెడతా ఉన్నారనమాట. సో మా అమ్మాయి చేసిన షేప్ అయితే ఇది. సో ఈ విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ముందు పెట్టాం కదా, ఇంకా అవి అయితే అయిపోయినాయి అనమాట. సో చూసారు కదా, ఇలా అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో ఇట్లా అయితే ఇంక తీసేస్తున్నాను. కింద కూడా ఏమి అంటుకోలేదనమాట, మనకి అంటుకోకుండా ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇవి మనకి బయట ఒక 6 తీసుకున్నాం అనుకోండి 100 రూపీస్ లేకపోతే 50 రూపీస్ అలా తీసుకుంటారనమాట. మనం ఇంట్లోనే తక్కువ ఐటమ్స్ తోటే చేసుకోవచ్చు. మనకి ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదండి, ఆ వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకుని ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఒకేసారి వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవే బయట కొంటే బోల్డ్ డబ్బులు అవుతాయి, అది ఇంట్లో బోల్డ్ మంది మనం తినచ్చు అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటేని. ఇవి వచ్చేసి మైదా పిండితో చేశాను కదా, ఇవి వచ్చేసి గోధుమ పిండితో అయితే చేశాను అనమాట. సో ఎలాగన్నా మైదా పిండితోటే బాగుంటాయండి, గోధుమ పిండితో అంత టేస్ట్ అనిపించదు. ఓకే బాగానే ఉంటాయి కానీ మైదా పిండే బాగుంటుంది అనమాట. ఇంక తర్వాత అయితే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము.
హాయ్ చెప్పు 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 బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు సో మోమోస్ అయితే తినేసిన తర్వాత ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజుతో స్టేషన్ కూడా లాస్ట్ అనమాట. చెప్పాను కదా తెలుగు వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పేసి. వాళ్ళ దగ్గర హనీ ఉంది, కేజీ 300 అంట. సో ఒరిజినల్దే కదా అని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ అది ఒక దుక్కున పుట్ట కింద పట్టేసింది అనమాట. ఇంకా తెలుగు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఏరియాలో ఎక్కడో పట్టిందంట. వాళ్ళే ఇంకా అది కోయించి ఇలా షేర్ చేశారు. ఈవిడ కొనుక్కున్నదంట. నన్ను కూడా ఆడికి వెళ్ళి కొనుక్కున్నది. నేను వెళ్ళలేనండి అక్కడికి, ఇంక మీరే ఇచ్చేయండి అని చెప్పేసి అంటే ఇంకా ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది 300 రూపీస్. ఇంకా హనీ ఎక్కువ వాడుతున్నాం కదా, ఒరిజినల్ తీసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా అయితే మేము ఒక హనీ బాటిల్ అయితే తీసుకున్నాము. ముందుగానే పిల్లలిద్దరిని స్టేషన్లో దేవెట్టేసి అప్పుడు కాసేపు వాకింగ్ చేసిన తర్వాత అయితే వెళ్ళామండి వాళ్ళ ఇంటికి. ఇంకా హనీ అయితే తీసుకుని వచ్చేసాం కదా, ఇంక వీళ్ళ టైం కూడా అయిపోయింది అనమాట. ఇంక వీళ్ళని కూడా తీసుకుని వచ్చేసాము. సో ఈ రోజుతో ట్యూషన్ అయిపోయింది, ఇంకా స్కూల్ కూడా అయిపోయింది అనమాట. ఇక నుంచి హాలిడే, ఇంక ఇంటికాడే ఉంటారు పిల్లలిద్దరూ అయితేని. సో ఇంకదనమాట. ఇక నుంచి అయితే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఏంటంటే జాడీలు అయితే అమ్ముతున్నారండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇంకా పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటారు కదా, జాడీలు అయితే భలే పెట్టారు వరుసగానే రోడ్ సైడ్ అయితేని. సో అదనమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.